స్వామి స్వరూప నందేంద్ర స్వామీజీ. అయితే స్వాముల జీవితం అనేది అందరికీ తెలిసిందే. ఆధ్యాత్మిక తత్వంతో స్వాములకి, దేవుళ్ళకి పూజ చేసుకుంటూ వాళ్ళ యొక్క సంసార జీవితానికి దూరంగా ఉంటూ ఉండే లైఫే సన్యాసి జీవితం. అయితే వీళ్ళకు కూడా ఇలాంటి లైఫ్ ఉంటుందా అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి కల్పించాడు. అదకేంటి, ఏం జరుగుతుంది, శారదాపీఠంలో జరిగినటువంటి ఒక వింత ఏంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమాని గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, సన్యాసుల జీవితం అనేది కొద్ది డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఆధ్యాత్మికంగా దేవుడు పూజలు కావచ్చు, పునస్కారాలు కావచ్చు, లేదంటే తంత్రాలు కావచ్చు, యంత్రాలు కావచ్చు, ఇట్లాంటి వాటి మీద ఉంటుంది తప్ప మిగతా వాటి మీద వాళ్ళ దృష్టి ఉండదు. ఇలాంటి వాటికి కూడా అసలు జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఇష్టమైన వారికి ఏ రకంగా దోచిపెడతాడనేది ఇప్పుడు ఈరోజు వచ్చినటువంటి ఒక బయటపడ్డ ఇంకొక నిజం. సో ఆయన గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? మీకు తెలిస్తేనండి, మీకు గతంలో కాంగ్రెస్ హయాంలో చంద్రస్వామి గారు అనే ఉండేవారు ఒక ఆయన. పివి నరసింహారావు గారి హయాంలో ఆయన బాగా చక్రం తిప్పారు. సో ఈ స్వాములు అనేవాళ్ళు ఇవాళ కొత్త కాదు. అదేవిధంగా చెన్నారెడ్డి గారిని తీసుకున్నారంటే, చెన్నారెడ్డి గారి దగ్గర ఒక పొన్ను కర్ర ఉంటుంది. ఒక పొన్ను కర్ర అంటారంటే ఒక కర్రకి ఇటు ఇటు పొన్ను అంటే వెండితోటి కానీ బంగారంతో కానీ ఈ కొసల్లోనూ అది వేస్తారు ఎండింగ్లో. దాన్ని పొన్ను కర్ర అంటారు. అది మీకు దిల్సుఖ్ నగర్లోనూ ఎక్కడో నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, ఒక బాబా ఉండేవాళ్ళు, ఒక ముస్లిం బాబా, ఆయన ఇచ్చారంటారు. నేను ఇట్లా కొంతమంది దగ్గర, రాజకీయ నాయకుల దగ్గర ఇలాంటివి చూశాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ నమ్మకాలు, మూఢనమ్మకాలు అనేవి రాజకీయ నాయకుల్లో చాలా ఎక్కువ ఉంటాయి. వీళ్ళు పైకి మాకేది సంబంధాలు లేవు, మాకేవి నమ్మకాలు లేవు అంటారు, కానీ వీళ్ళు అడుగు తీసి అడుగు వేయటానికి కూడా స్వామీజీలనో జ్యోతిష్యులనో నమ్ముతారు. అది ఈ స్వరూపానందేంద్ర స్వామి ఎవరైతే ఉన్నారో వీరు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక 2014లో ఈయన నెమ్మదిగా జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరయ్యి ఆయన ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేవారు. గుళ్ళ మీద, దేవాలయాల్లో ఇలా జరుగుతోంది, అలా జరుగుతోంది, దేవాలయాలు సరిగా లేవు. సో హీ స్టార్టెడ్ క్రిటిసైజింగ్ అనమాట. అంటే ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారిని ఒక నెగిటివ్ చేయడం, హిందువుల్లో ఆయన మీద ఒక నెగిటివిటీ తీసుకురావటం, అది ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే స్వామీజీలు ఎందుకు ఇలా చేయాలి? ఇప్పుడు స్వామి అన్నవాళ్ళు ఇలా చెయ్యరు కదా. ఇప్పుడు మీకు తెలిస్తే కనుకైతే కంచి స్వామి పెరియవర్ అంటారు ఆయన్ని. ఆయన ఎంత అంటే ఆయన 100 ఏళ్ళు అయ్యాక వాళ్ళు కనకాభిషేకం చేస్తారు. అది చేసినప్పుడు పివి నరసింహారావు గారే వచ్చారు ఆ రోజు. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళందరూ కూడా వీటన్నింటికి అతీతంగా ఉంటారు. ఇలాంటి వాటికి, ఈ రాజకీయాలకు కావచ్చు, పేరుకు కావచ్చు, మరొకటి కావచ్చు. అసలు పెరియవర్ నడియాడిన ప్లేసే చాలా పవిత్రం అంటారు. అంటే వాళ్ళు నిజమైన సన్యాసులు, వాళ్ళు నిజమైన సాధువులు. వీళ్ళందరూ కూడా కపట సన్యాసులు అనాలి మనం. సన్యాసిగా ఉండి నువ్వు ఏదో డబ్బు ఆశించి లేకపోతే పదవి ఆశించి రాజకీయ నాయకులతో సన్నిహితంగా ఉన్నావు అంటే నువ్వు సన్యాసివి కావు. ఇప్పుడు వేణుస్వామి అదే కదా చేశాడు. ఆయన ఒక జ్యోతిష్యుడిని అన్నాడు, జ్యోతిష్యుడిగా నువ్వు ఫెయిల్ అయ్యావు. నువ్వు ఈరోజు ఒక పబ్బులో తిరుగుతున్నావు, నువ్వు ఒక పబ్బుగా నడిపావు ఒకప్పుడు. సో నువ్వు అట్లాంటి వాళ్ళని ఎలా నమ్ముతాం మనం? అదేవిధంగా ఈ స్వరూపానంద స్వామి ఏం చేశారంటే, మీకు గుర్తుంటే ఆయన చేత ఆయన్ని ఒక నదిలో దింపి హిందువుగా మార్చి పూజలు చేసి, మీకు గుర్తుంటే 2019లో వారు గెలవటానికి రాజశ్యామలి యాగం చేయించి, తర్వాత అందుకు ప్రతిఫలంగా ఆయన 2 ఎకరాల భూమిని ఎక్కడో జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, చాలా ఖరీదైన భూమిని. ఆ తర్వాత ఆయనకి సెక్యూరిటీ ఇచ్చారండి. ఎవరికి? స్వరూపానందకి. 2019 నుంచి 24 వరకు 4 గన్మెన్లు. అంటే ఈయనకి 2 గన్మెన్లు, ఈయన శిష్యుడు ఇంకొక ఆయన ఉన్నారు కదా, ఉత్తరాధిపతి, ఉత్తర మఠాధిపతి ఒక ఆయన ఉన్నారు, చిన్నతనే అతనికి 2 గన్మెన్లు. అది కాకుండా ఒక 6 సెక్యూరిటీ అన్నమాట, సిబ్బంది. అంటే వీళ్ళందరితో కలిపి నెలకి 24 లక్షల జీతం అంటండి వాళ్ళకి. నెలకి 24 లక్షలు అంటే 5 ఏళ్లలో 14,40,00,000 అయింది. ఇది ఎవరి సొమ్ము అండి? ప్రభుత్వ సొమ్ము. అంటే నీకు నమ్మకం ఉంటే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకం ఉందనుకోండి, అది ఆయన వ్యక్తిగతం, మనకు సంబంధం లేదు. కానీ వాళ్ళకి నువ్వు జీతం అనేది ప్రభుత్వం నుంచి ఎలా ఇస్తావు? ప్రభుత్వ గన్మెన్లను ఎందుకు ఇస్తావు? ఒక ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టు. నిన్న నువ్వు అదే కదా చేసుకున్నావు, 30 మందిని ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నావు.
బికాజ్ నౌ యు ఆర్ ఒక సాధారణ ఎమ్మెల్యే నువ్వు ఇప్పుడు అవును. సాధారణ ఎమ్మెల్యేకి ఒక 2 గన్మెన్లు ఇస్తారు. అదే రకంగా నువ్వు వాళ్ళకి వ్యక్తిగతంగా నువ్వు ప్రైవేట్ సెక్యూరిటీ ఇవ్వాలి. అంతే తప్ప 30 మంది నువ్వు పెట్టుకున్నావు, వాళ్ళకు 4 ఇవ్వాల్సింది నీకు అంత అవసరం అనుకుంటే. అయితే వాళ్ళకి ఎందుకు సెక్యూరిటీ ఇచ్చారు ఈ స్వరూపానంద స్వామికి? ఎందుకు ఇచ్చారంటే ఈయన ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులయ్యారో అప్పుడు రాజకీయ నాయకులు కావచ్చు, లేదు పోలీస్ వాళ్ళు కావచ్చు, అంటే పెద్ద పెద్ద పొజిషన్లో ఉండే లాయర్లు కావచ్చు, జడ్జెస్ కావచ్చు, ఇట్లా ఎవరికి వాళ్ళు తర్వాత వీళ్ళెవరు రియల్ ఎస్టేట్ చేసే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదండి, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రాపకం కోసం అయితే జగన్మోహన్ రెడ్డి దగ్గర పనులు అవటం కోసం వైజాగ్లో ఈయన ఆశ్రమానికి వెళ్ళటం మొదలుపెట్టారు. అయితే అదే ఆశ్రమంలో చాలా వరకు డబ్బులు ఎక్స్చేంజ్ అయినట్టుగా వైసీపీకి సంబంధించిన లావాదేవీలన్నీ కూడా అక్కడ ఆధ్యాత్మికంగా అక్కడ ఉన్నటువంటి ఒక మఠంలో కూర్చొని మాట్లాడుకునేవారని చెప్పేసి అనేవారుగా. అదిగాక మనం చూస్తే స్వరూపానందేంద్ర ఎవరైతే ఉన్నారో ఆయన వైసీపీ మన కోల్పోయిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడిని పొగడడం మొదలుపెట్టాడు. అసలుకి ఆయన గొప్ప, ఆయన చాలా, నేను ముందు నుంచి చెప్తున్నాను, జగన్ ఎప్పటి నుంచో విమర్శిస్తున్నాను, లాస్ట్ సింహాచలం చందనోత్సవం టైంలో కూడా నేను చాలా కోప్పడ్డాను, అది ఇది అని చెప్పి మళ్ళీ ఇప్పుడు కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు. అంటే ఇప్పుడు స్వాములు కూడా నిజంగా ఏ పార్టీ అంటే ఏ పొలిటికల్ పార్టీ అయితే ఆ పొలిటికల్ పార్టీకి కూడా మారే స్వాములు కూడా ఉంటారా అని చెప్పి జనం అనుకుంటున్నారు. దాని గురించి ఏమంటారు? మీకు గుర్తుంటే 19కి ముందో ఎప్పుడో నాకు గుర్తులేదండి ఎగ్జాక్ట్గా ఇయర్, చంద్రబాబు నాయుడిని కూడా ఆయన రాజశ్యామల యాగం చేయించుకోమన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు చేయించుకోలేదు, నెంబర్ 1. నెంబర్ 2, ఆశ్రమం అనేది ఇప్పుడు ఈ పెద్దలు వచ్చేది అందుకే కదా, ఇప్పుడు ఈ సెక్యూరిటీ ఇచ్చింది కూడా అందుకే కదా. అంటే వీళ్ళ కార్యకలాపాలు అక్కడ బ్లాక్ మనీ ఉండొచ్చు, మనకు తెలియదు. ఇప్పుడు ఆశ్రమంలో ఇప్పుడు వీళ్ళిద్దరికి చెడింది ఆ మధ్యకాలంలో, ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి స్వరూపానందకి. బికాజ్ మరి ఏ రకంగా అనేది మనకు తెలియదు, అది డబ్బు లావాదేవీల్లోనా అయితే వేరే ఏ రకంగాను ఎక్కడ అనేది మనకు మిస్ఫైర్ అయితే అయ్యింది అది. సో అయ్యాక ఆయన కొద్దిగా ఒకసారి విమర్శించారు, ఆయన విమర్శించటం. కానీ ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డిని తిట్టి చంద్రబాబు నాయుడు గారిని పొగిడితే మాత్రం చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోకర్లా. ఎందుకంటే ఇప్పుడు ప్రాపకం కోసం మళ్ళీ ఇటుపక్క ఆయన రావచ్చు అంతే, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అసలు స్వామీజీ అన్న వాళ్ళు మీకు ఏ రాజకీయ నాయకులు వస్తే మీకెందుకు, ఏ పార్టీ వస్తే మీకెందుకు, ఎవరు ముఖ్యమంత్రి అయితే మీకెందుకు, మీ దగ్గర ఏదైనా కొద్దో గొప్ప మహిమ ఉందనుకోండి, వాళ్ళే మీ దగ్గరికి వస్తారు, ఆశీర్వచనం తీసుకుంటారు, అక్కడితో అయిపోతుంది. మీకు ఏదైనా గుడికి గోపురానికి సంబంధించి ఏదైనా నాయన ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్తే తప్పు లేదు. ఇప్పుడు మీకు గుర్తుంటే ఈయన ఎవరు, చిన్నజీయర్ స్వామి తిరుపతిలో చాలా ఎక్కువ కలగజేసుకున్నాడు ఆయన. తిరుపతిలో ఆయనకి అక్కడ కొంచెం చెడింది, అప్పటి నుంచి ఆయన తిరుపతి వెళ్ళటం మానేశాడు, అలిగాడు ఆయన. ఆ తర్వాత మన కేసీఆర్తో చాలా క్లోజ్ ఉన్నాడు ఆయన. మైహోం రామేశ్వరరావు వీళ్ళందరూ ఒకటిగా ఉండేవాళ్ళండి. ఇప్పుడు మైహోం రామేశ్వరరావు డబ్బు కావచ్చు, లేదు కేసీఆర్ డబ్బు కావచ్చు, చిన్నజీయర్ గారి దగ్గర ఉండేదనేవాళ్ళు. మళ్ళీ వాళ్ళకు కూడా చెడింది, మీకు గుర్తుంటే కేసీఆర్కిను చిన్నజీయర్ గారికి చెడింది. సో యాదాద్రి టెంపుల్ విషయంలో కూడా అందుకే ఆయన పిలవలేదు తర్వాత. ఇలాగా చాలా, అంటే వీళ్ళందరూ కూడా స్వాములతో లింకులు పెట్టుకుంటున్నారు. మీకు చెప్పొచ్చేది అది. నేను నాడు చంద్రస్వామి నుంచి ఈ రోజు వరకు వీళ్ళందరూ కూడా ఎందుకు చక్రాలు తిప్పుతున్నారు, అసలు ఎందుకు మీరు వీళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నారు? ఇటు రాజకీయ నాయకులు చేయొద్దు, అటు స్వాములు చేయొద్దు. స్వాములు అనేవాళ్ళు ఎందుకు అవుతున్నారు, వాళ్ళు సన్యాసి జీవితం ఎందుకు తీసుకుంటున్నారు, ఇహపర సుఖాలు మాకొద్దు, మేము దేవుడి సేవలో ఉంటాము అని వాళ్ళు ఉంటున్నారు. నువ్వు నిజంగా నిష్టగా ఉంటే ఇవన్నీ నీకెందుకు, అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం చెప్పొచ్చేది, ఈయనెవరు స్వరూపానంద స్వామి విషయంలో అవకతవకలు జరిగితే ప్రభుత్వం దృష్టి పెట్టాలండి. ఇప్పుడు ప్రభుత్వం మొత్తం అన్నీ ఒక్కొక్కటి చూస్తున్నారు కదా, అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు ఏంటి అనేది. సో ఇప్పుడు 14,40,00,000 అంటే ఎంత పెద్ద మనీ అండి అది. కాబట్టి ఇవన్నీ కూడా బయటకు తీయాలి. ఎవరు ఎందులో ఇన్వాల్వ్ అయి ఉన్నా కూడా వదలొద్దండి. స్వాములు అని వదలక్కర్లేదు. మనం సామాన్య మానవులనే మీరు కొట్టి చంపారు కదా, ఏమీ తెలియని అమాయకులు తీసుకెళ్ళి జైల్లో వేశారు కదా, మరి తప్పులు చేసిన వాళ్ళని శిక్షించండి. దానికి హిందువులా, క్రిస్టియన్లా, ముస్లింలా మనకు అనవసరం. తప్పు చేసిన వాడు ఏ మనిషి అయినా, ఏ సన్యాసి అయినా, ప్రచారకర్త అయినా కూడా ధైర్యంగా జైల్లో వేసేయండి అంతే. సో చూద్దాం మనం ఖచ్చితంగా స్వరూపానందేంద్ర ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించి విలాసవంతమైన జీవితానికి సంబంధించి ఈయనకి ఇచ్చిన గన్మెన్ల గురించి పూర్తి లెక్క అనేది తేల్చాలని అయితే ప్రజలు కోరుకుంటున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. నమస్తే.